116వ జయంతి శుభాకాంక్షలు. ఎందుకు చేస్తున్నామంటే ఇతను దేశం కోసం 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశం కోసము ఎన్నో పోరాటం చేశాడు. అంటే అతను 12 సంవత్సరాల నుంచి అతను దేశభక్తి చాలా ఎక్కువ, అంటే దేశం ఏదో ఒకటి చేయాలి ఎక్కువ. 12 సంవత్సరాల వయసులోనే ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వారికి ఎదురుండి లడాయి చేసి వాళ్ళకు గడగడలాడించిన వ్యక్తి భగత్ సింగ్. అతను కేవలం బతికింది 23 సంవత్సరాలు మాత్రమే. అయినా ఈ దేశానికి తన వంతు ప్రయత్నం చేసి స్వతంత్ర ఉద్యమంలో తనకంటూ పేరు సంపాదించిన వ్యక్తి భగత్ సింగ్. మనం కూడా అలాంటి వ్యక్తి దారులు నడవాలి. వారిలా దేశం చేసిన మనం కనీసం దేశం చేయకుండా పర్లేదు, ఈ మళ్ళీ చేసినా చాలు. నేనేమంటా అంటే ఈ ఊరు వెనుకబడింది. అలాంటి వ్యక్తుల పుస్తకాలు చదివి అలాంటి వ్యక్తుల జీవితాలు చదివి ఏం చేయాలంటే మనం కూడా ఈ వెనుకబడ్డటువంటి మలిగిని కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ముందు తీసుకురావాలి. అది ఎలా సాధ్యమంటే ఇలాంటి వ్యక్తుల దారి నడవాలి. మనం నడిస్తేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే మన యూత్ ఉంది, యూత్ కు ఊరి పైన ఎలాంటి అవగాహన లేదు, దేశభక్తి లేదు, ఏం లేదు. చాలా మందికి మేము చెప్తాం కానీ ఎవరు రారు. అర్థం ఏంటంటే నాకెందుకులే, ఎవడైతే నాకేమనుకుంటారు. ఆ రోజు వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మనం ఇష్టపడి ఇక్కడ మలిగిలో బతున్నాం. ఆ రోజు కనుక వాళ్ళు ప్రాణాలు తెగించి పోరాడకపోయి ఉంటే ఈరోజు మనం గులామయ్యే వాళ్ళం. కాబట్టి ఎంతమంది వచ్చినా రాకున్నా బరాబరి ఊరిని దారికి వచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ ఊరిని దారి తీసుకొచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా ఈ మళ్ళీ రాబోయే 10 సంవత్సరాల్లో ఉన్నతంగా తిరిగే బాధ్యత నేను తీసుకుంటున్నా, నా ట్యూషన్ పిల్లలు తీసుకుంటారు. కాబట్టి నేను చెప్పాల్సిందంటే అందరు రావాలి ప్రోగ్రామ్ కు. ఇది నా కోసం కాదు, మన ఊరి కోసం, ఈ పిల్లల భవిష్యత్ కోసం. నేటి బల్లే రేపటి పౌరులు. ఎందుకంటే ఈ పిల్లలు ఈరోజు చిన్న పిల్లలు రాబోయే 10 సంవత్సరాల్లో ఎవరు ఎలాంటి గొప్ప స్థాయి పోతారో మనకు తెలియదు. కాబట్టి మీ పిల్లల్ని బాగా చదివించండి. ఇలాంటి ప్రోగ్రాం ఉంటే అందరూ అటెండ్ కండి. ఇది నా కోసం కాదు, నేను చేస్తున్నది నా కోసం కాదు, నేను చేస్తున్న యుద్ధం నా భవిష్యత్ తరాల కోసం, ఈ మలిగి పిల్లల భవిష్యత్ కోసం, ఈ మలిగి భవిష్యత్ కోసం. అంతేకాని నా కోసం నేను చేసుకుంటలేను. ఏం చేసినా ఈ ఊరి కోసమే. ఎంతమంది వచ్చినా రాకున్నా 100కు పెంచుతాం బరాబరి ఊరికి. నేను చేసి చూపిస్తా. ఖచ్చితంగా చెప్తున్నా, గ్రామ పంచాయతీ సాక్షిగా ఈ ఊరిని దారి తీసుకొచ్చే బాధ్యత ఈ మలిగి అని తీసుకుంటాడు. ఎంతమంది వచ్చినా రాకున్నా నా పిల్లలు రాబోయే రోజులు గొప్ప గొప్ప స్థాయికి పోతారు. వాళ్ళ సహాయ సహకారంతో ఖచ్చితంగా ఈ ఊరికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేకుండా ఈ ఊరికి ఖచ్చితంగా దారి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. ప్రజలారా ఒక్కటి మీరు గుర్తించుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రోగ్రాం నా కోసం కాదు, ఈ మలిగి కోసం, వెనుకబడినటువంటి ఈ మలిగి నా జన్మనిచ్చినటువంటి ఈ ఊరి కోసం పనిచేస్తున్నా తప్ప మా కోసం ఎలాంటి స్వార్థం లేదు. మీ పిల్లలకు కూడా ఇలాంటి వ్యక్తుల గురించి చెప్పండి, ఇలాంటి పుస్తకాలు చదవమని చెప్పండి. అంతేగాని అవసరమైన వాటి గురించి ఆలోచించొద్దు. ముఖ్యంగా యూత్ ఎవరు వస్తలేరు. ఇది నా కోసం కాదు, గుర్తించుకోండి. ఈ రోజు మీరు గొప్ప స్థాయి పోలేదంటే మీరు చిన్న ఉన్నప్పుడు మిమ్మల్ని దారి చూపించేవారు లేకనే మీరు గొప్ప స్థాయి పోలేరు. ఈ పిల్లలు రాబోయే రోజుల్లో గొప్ప స్థాయి పోతారు ఆశిస్తున్నాం. ఒక భగత్ సింగ్, ఒక చెగువేరా, ఒక గాంధీ